వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే. ఫిజియోథెరపీ అనేది ప్రస్తుత రోజుల్లో అందరికీ సర్వసాధారణం. న్యూరో గాని, క్రిటికల్ కేర్ గాని, ఆర్థోపెడిక్ గాని ఎవరికైనా ఫిజియోథెరపీ కావాల్సిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8 ఈరోజు ఫిజియోథెరపీ డే చేసుకుంటున్నారు ఫిజియోథెరపీ డాక్టర్స్. మనతో పాటు మెడికల్ హాస్పిటల్ సంబంధించి ఫిజియోథెరపీ డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. అసల ఈ ఫిజియోథెరపీ డే ఏంటి? ఫిజియోథెరపీ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని ఎలా ఫీల్ అవుతున్నారు అసలు యాస్ ఎ ఫిజియోథెరపిస్ట్ మీరు? ఏం ఏం చెప్తారు ఫిజియోథెరపీ డే కోసం? ఈరోజు ఫిజియోథెరపీ డే సెప్టెంబర్ 8వ తేదీ జరుపుకుంటున్నాము. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్‌గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుత న ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ప్రస్తుత సమాజంలో ఫిజియోథెరపీకి చాలా ప్రాముఖ్యత పెరిగింది. అసలు అవగాహన కల్పించడమే ఈ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు చేస్తున్న ఈ ఈ సందేశం ఇవ్వటానికే మేము అందరూ ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ పేరేంటి సార్? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఫిజియోథెరపీ సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ. మీరు ఏది డీల్ చేస్తారు? ముఖ్యంగా అంటే పలానా క్రిటికల్ కేరా? లేదంటే ఏంటి? లేదంటే న్యూరో ఏవో ఉంటాయి కదా! దానికి సంబంధించి ఏది మీరు ఎక్కువ డీల్ చేస్తారు? అదేనండి. నేను న్యూరో ఐసీయూస్‌లో ఉంటానండి. న్యూరో సర్జికల్ ఐసీయూలో ఉంటాను. సురేష్ సార్, సురేష్ సార్ అండర్‌లో. తర్వాత మిగతా సర్జికల్ ఐసీయూలో కూడా నేను పనిచేస్తానండి. సో, ఫిజియోథెరపీ అనంటే న్యూరో కేసెస్‌లోకొచ్చేసరికి పక్షవాతం గానీ, మెడ అంటే నడుము నొప్పి గానీ, మెడ నొప్పి గానీ వాళ్ళకు సర్జరీ తర్వాత అవగాహన దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? దానికి తగ్గట్టు మేము ఫిజియోథెరపీ ఎంత అయితే అవసరం ఉంటుందో దానికి తగ్గట్టు ఆహ్, ఏ బాధతో ఏ నో ఏ బ ఏ స రోగంతో వస్తుంటారో, ఏ సమస్యతో వస్తుంటారో ఆ పేషెంట్‌లు, వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా మళ్ళీ నార్మల్ లైఫ్ ఎలా బ్యాక్ ఎలా అవ్వగలరో దానికోసం మేము కృషి చేస్తామండి. సార్ యాస్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపీ డే చేసుకోవడం సంతోషంగా ఉందా? ఏమని చెప్తారు మీరు ఫిజియోథెరపీ కోసం? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న రోజుల్లో ఫిజియోథెరపీకి చాలా ప్రాముఖ్యత పెరిగింది. సో, దానికోసమని మేము ఆహ్, హ్మ్. చెప్పండి. దానికోసం మేము చాలా ప్రతి కృషి ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాము. ఇంపార్టెంట్ ఇది. ఫిజియోథెరపీ అనేది చాలా ఆవశ్యకం ఇప్పుడు. నీడ్ కూడా. ఏం చెప్తారు మీరు? అదేనండి. చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రీ ఆప్, పోస్ట్ ఆప్ అని 2 ఉంటాయి. ఒకటి మెడ నొప్పి గాని, నడుము నొప్పి గాని, మోకాలు నొప్పులు గాని ఏదైనా ఆపరేషన్‌కి ముందు చేసే ఫిజియోథెరపీ ఒకటుంటుంది. సో, అది చేసుకుంటే గనక మనం ఫిజియోథెరపీ దాన్నేమంటారంటే ఆపరేషన్ వరకు వెళ్ళకుండా ముందే ఫిజియోథెరపీ చేసుకుంటే అసలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే అవకాశము గాని, అవసరం గాని ఉండదు. కాకపోతే మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే గనక కొన్ని కేసెస్‌లో, కొన్ని కండిషన్స్‌లో ఆ సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని తర్వాత మనం ఏం చెప్తామనంటే సర్జరీ అయిన తర్వాత ఆ బ్యాక్ ఎలా అవ్వాలి? నార్మల్ లైఫ్‌కి ఎలా రావాలన్నది దానికి రికవరీ మేము ఎలా కృషి చే అవ్వాలి? రికవరీ ఎలా అవ్వాలనేది మేము ఒక ప్రోటోకాల్ మాకొకటుంటుంది. దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. ఫిజియోథెరపీ సజెషన్ తీసుకుంటే సర్జరీ వరకెళ్ళే అవసరం ఉండదంటారు. చాలా వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. చాలా వరకు. అత్యవసరం అయితే తప్ప ఇంకేం చేయలేము. కాకపోతే నార్మల్ అయితే మెడ నొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ వాతం ఇట్లాంటివైతే ఫిజియోథెరపీ వల్ల క్యూర్ అవుతుంది ఖచ్చితంగా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్ చెప్పండి. ఏం పేరు మీ పేరు? ఏ డిపార్ట్‌మెంట్‌లో మీరు ఫిజియోథెరపీ చేస్తారు? నా పేరు సిహెచ్ మౌలి అండి. నేను క్రిటికల్ కేర్ ఫిజియోథెరపిస్ట్‌ని. డాక్టర్ మోహన్ మారాజ్ సార్ అండర్‌లో వర్క్ చేస్తున్నాను. మేమేం చూస్తామంటే ఐసీయూస్‌లోని ఎమర్జెన్సీగా ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, లేదా ఏదైనా న్యూమోనియా కేసెస్ లాంటివి, లంగ్ లంగ్ డిసీజెస్ లాంటివి, ఇలాంటిటివి మేము ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాము. అంటే మేము మనం ముఖ్యంగా ఐసీయూస్‌లో మేమేం చూస్తూ ఉంటామంటే, స్టేబుల్‌గా లేని పేషెంట్స్, అంటే హార్ట్ రేట్ పెరిగి ఉండొచ్చు, లేదా బీపీ పెరిగి ఉండొచ్చు, లేదా దాంతో పాటు మనకి ఏమైనా హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు. ఏంటంటే ఇలా స్టెబుల్‌గా లేని పేషెంట్స్ అందరిని మేము చూస్తూ, అంటే హార్ట్ రేట్ చూసి, లేదా బీపీ స్టెబుల్‌గా ఉండడం చూసి, వాళ్ళని మళ్ళీ బయటికి, అంటే ఐసీయూ నుంచి బయటికి ఎంత త్వరగా మనం తీసుకొస్తే అంత మనం క్యూర్ చేయగలుగుతాం వాళ్ళని. ఐసీయూస్‌లో ఎంత ఎక్కువ రోజులుంటే ఇంకా కొన్ని డిసీజెస్ యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మా వర్క్ ఏంటంటే ఐసీయూస్‌లో డాక్టర్ రిఫర్ చేయగానే ఆ ఫిజియోథెరపిస్ట్ చూసి వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళని అడగలరా? లేదా బయటికి తీసుకురాగలమా? వాళ్ళ మూవ్‌మెంట్ అది బానే ఉందా? దాన్ని బట్టి మేము చూసుకొని అన్నీ హార్ట్ రేటు, బీపీ లాంటివి, రెస్పిరేటరీ రేటు అన్నీ చూసుకొని మేము బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మా పేషెంట్‌ని.
సార్ చెప్పండి. యాస్ ఎ ఫిజియోథెరపిస్ట్ మీకు ఒక రోజు ఉంది. సెలబ్రేట్ చేసుకుంటారు కదా! ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని? చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్‌గా నేను ఇంత పెద్ద దీంట్లో వర్క్ చేయడం అంటే మెడికవర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్ సెట్టింగ్‌లో వర్క్ చేయడము, అందులో పెద్ద పెద్ద డాక్టర్స్‌తో వర్క్ చేయడము మాకు చాలా ఆనందంగా ఉందండి. దీంతో పాటు ఏంటంటే ఒక విషయం చెప్పగలిగింది ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ డెస్క్ వర్క్ ఎక్కువ చేయడము, లేదా తినేసి పడుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏది పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి ఫిజియోథెరపిస్ట్‌గా మేమేం చెప్తామంటే, ఏ చిన్న టైం దొరికినా కూడా చిన్న వాకింగ్ లాంటివి వెళ్ళడము, ఏ టైం అయినా పర్లేదు నైట్ టైమ్ అయినా, మార్నింగ్ అయినా రోజుకి ఒక్క 30 నిమిషాలు విగరస్‌గా వాక్ చేయడం లాంటివి చేయాలి. ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకి ఒక సేయింగ్ ఉంది. ఏంటంటే, ఎర్న్ యువర్ బోన్ వైల్ యూ ఆర్ యంగ్ అనేసి ఒక సేయింగ్ ఉంది. ఇది మాకు మా కింగ్ జార్జ్ హాస్పిటల్‌లోని వేరే ఆర్థోపెడిస్ట్ చెప్పారు. ఏంటంటే దీనికి అర్థము, మనం యంగ్‌గా ఉన్నప్పుడు ఎంతైతే మనం వర్క్ చేస్తామో, ఎంత ఫిజికల్ యాక్టివిటీగా చేస్తామో, వెయిట్ ట్రైనింగ్ అని, రెసిస్టెంట్ ట్రైనింగ్ అని ఇవన్నీ ఉంటాయి. మనం ఎంతైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో, మన వయసు అవుతున్న కొలది ఏమవుతదంటే బోన్ వీక్ అవుతూ వస్తది. ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్‌గా బోన్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటామో, తర్వాత మనం అంత స్ట్రాంగ్‌గా ఉండి హెల్తీ ఏజింగ్ అంటే హెల్తీగా మన వయసు అనేది తక్కువ అవుతూ ఉంటది. మన ఇప్పుడు 2025 థీమ్ ఏంటంటే ఫిజియోథెరపీ డేది హెల్తీ ఏజింగ్. అంటే మనం ఇప్పుడు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, అంత హ్యాపీగా మనం ఫ్యూచర్‌లోని మన ఏజ్ ఏజింగ్ అవుతున్న కొలది మనం హ్యాపీగా ఇచ్చేయగలము. ఇది మేము చెప్పాలనుకున్నది. సార్ చెప్పండి. ఏం పేరు మీ పేరు? మీరు ఏం డీల్ చేస్తారు ఫిజియోథెరపీలో? నా పేరు శివ అండి. నేను రిహాబిలిటేషన్ ఫిజియోథెరపిస్ట్ మెడికవర్‌లో వర్క్ చేస్తున్నాను. మా రిహాబిలిటేషన్‌లో ఏంటంటే ఇప్పుడు ఐసీయూ నుంచి గానీ, లేదా వార్డ్ నుంచి గానీ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఉన్న పేషెంట్సు, లేదా ఆపరేషన్ తర్వాత వచ్చే పేషెంట్సు, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చే పేషెంట్స్‌కి కంప్లీట్ బెడ్ రెడ్ ఉండిపోతారు. అలాంటి కంప్లీట్ బెడ్ రెడ్ ఉండిపోయే పేషెంట్స్ మా దగ్గరికొచ్చి, మా దగ్గర ఒక ఎక్ ఎక్కువ కాలంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు రిహాబిలిటేషన్‌లో అనేది. ఇక్కడేంటంటే ఫిజియోథెరపీ అనేది చాలా చాలా నీడ్ రిహాబిలిటేషన్‌లో. వన్ ఆఫ్ ద రోల్ అయినా సరే ఫిజియోథెరపీ అనేది కీ రోల్ రిహాబిలిటేషన్‌లో. మా దగ్గరికి బెడ్ రెడ్ నుండి వచ్చిన పేషెంటు ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ తర్వాత ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఆ పేషెంట్ కంప్లీట్ బెడ్ రెడ్ అని కాదు. తను మొదట ఎలా ఉండేవాళ్ళో అలా తన లైఫ్‌ని తను రీగెయిన్ మళ్ళీ చేయగలరు. మళ్ళీ తన వర్క్‌కి తను వెళ్ళగలరు అనేది చేసేలా ఫిజియోథెరపీ అనేది రిహాబిలిటేషన్‌లో చాలా చాలా యూజ్ అవుతది సార్. ఈ ఫిజియోథెరపీ అనేది ఓన్లీ న్యూరో, ఆర్థో, కార్డియో పల్మనరీ అని కాకుండా ఈ గైనిక్ కేసెస్‌లో కూడా కొంతమంది గైనకాలజీలో యాంటీనేటల్ కేర్ అని, పోస్ట్ నేటల్ కేర్ అని ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా చాలా నీడ్ ఉంది. సో, ఎవ్వరికి ఎక్కువ మందికి తెలీదు, అవగాహన లేదు. సో, ఫిజియోథెరపీ అనేది ఈ యొక్క మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్‌లో ఫిజియోథెరపీ అనేది ఎంత నీడ్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని ఈ వరల్డ్ ఫిజియోథెరపీ డే అనేది 8థ్ సెప్టెంబర్ చేస్తారు సార్. ఈ 8థ్ సెప్టెంబర్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టాపిక్ అనేది ఇస్తారు. అంటే ఉన్న సొసైటీకి తెలియాలని. వాట్ అబౌట్ ఫిజియోథెరపీ అని. ఒకసారి ఆస్టియో ఆర్థరైటిస్ అని, లాస్ట్ ఇయర్ లో బ్యాక్ ఏక్ అని, ఇప్పుడు హెల్తీ ఏజింగ్ అని అలా ఎవ్రీ ఇయర్ ఒక టాపిక్ ఇస్తూ ఫిజియోథెరపీ అంటే ఏంటి అని సొసైటీకి తెలిసేలా చేస్తున్నారు. సో, ఫిజియోథెరపీ డే చేసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు థాంక్ యూ. అన్ని డిపార్ట్‌మెంట్‌లాగే మీరు డే బై డే లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఏ రోజుకి ఆ రోజు మొత్తం అంతా డిస్కస్ చేసి మళ్ళీ అప్‌గ్రేడ్ అవుతుంటూ ఉంటారా? వస్తాయి సార్. మాకు కూడా రీసెంట్ అడ్వాన్సెస్ అని, ఆర్టికల్స్ అని చాలా ఉంటాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. మేము కూడా అవి నేర్చుకుంటుంటాం. కొత్త కొత్త వర్క్‌షాప్స్, సెమినార్స్ అన్ని అటెండ్ అవుతుంటాం. పేషెంట్‌కి ఎంత నీడ్ కావాలో దానికోసం కొత్తగా నేర్చుకోవడానికే ట్రై చేస్తాం సార్. థాంక్ యూ. సార్ చెప్పండి. ఏం పేరు? మీరు మీరు ఏ డిపార్ట్‌మెంట్ ఫిజియోథెరపీ ద్వారా మీరు డీల్ చేస్తారు? నా పేరు గ్రెగరీ ప్రియాంకన్ అండి. నేను డాక్టర్ మోహన్ మహారాజ్ సార్ అండర్‌లో ఓన్లీ క్రిటికల్ కేర్ ఐసీయూస్‌లో ఉంటాను. సో, మెయిన్‌లీ క్రిటికల్ కేర్ ఐసీయూస్‌లో ఆల్రెడీ మౌలి గారు చెప్పినట్టు మాకుండే మెయిన్ గోల్స్ ఏంటి అనంటే, ఫస్ట్‌ది పేషెంట్‌కి బెడ్ సోర్ అనేది రాకూడదు. బెడ్ సోర్ అంటే ఎనకాల పుళ్ళు అనేది రాకూడదు. ఎందుకంటే అది మేజర్ కాంప్లికేషన్ క్రిటికల్ కేర్ ఐసీయూలో. సో, దాని తర్వాత లంగ్‌లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉన్నప్పుడు దాన్ని పొజిషన్ చేంజింగ్ చేసేసి ఎవ్రీ సెకండ్ అవర్‌లీ గాని లేదా ట్వైస్ ఎ డే పొజిషనింగ్ చేంజ్ చేసి చెస్ట్ ఫిజియోను పర్కషన్స్ అండ్ వైబ్రేషన్స్ ఇచ్చి లంగ్‌లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ క్లియర్ చేయడము.
సో, దాని తర్వాత ఏంటంటే ఎర్లీగా పేషెంట్‌ని ఔట్ ఆఫ్ బెడ్ మొబిలైజేషన్ చేయాలి. ఎందుకు అంటే ఎంతసేపయితే పేషెంట్ బెడ్ మీద పడుకొని ఉంటాడో అంతసేపు బాడీ అనేది వీక్‌గానే ఉంటది. ఎంత తొందరగా మనం ఔట్ ఆఫ్ బెడ్ చేస్తే అంత తొందరగా వైటల్స్ అనేవి ఏమైతాయి అంటే వైటల్స్ అన్నీ నార్మల్ అయ్యి సో, ఆబ్వియస్‌లీ తొందరగా తను ఐసీయూ నుంచి బయట వార్డ్‌కెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటదనమాట. సో, కొంతమంది పేషెంట్స్‌కి వెంటిలేటర్ ఉంటది. వెంటిలేటర్ ఉన్నప్పుడు వెంటిలేటర్‌లో ఉన్న పేషెంట్‌లని కూడా ఔట్ ఆఫ్ బెడ్ చేస్తూ ఉంటాము. ఔట్ ఆఫ్ మొబిలైజేషన్. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్‌లో ఉంటారో కాంప్లికేషన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని క్రిటికల్ కేర్‌లో మెయిన్‌గా ఏంటంటే ఎర్లీ మొబిలైజేషన్ అండ్ ఇట్ లీడ్స్ టు ద ఎర్లీ రికవరీ. రైట్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వరల్డ్ ఫిజియోథెరపీ డే పురస్కరించుకున్న మొత్తం మెడికవర్ హాస్పిటల్ నుంచి ఫిజియోథెరపీ టీమ్ అంతా మనతో పాటు ఉన్నారు. నిజంగా ఈరోజు సెప్టెంబర్ 8 ఈ ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా ఫిజియోథెరపీకి కూడా ఒక రోజు ఉండడం, అది మేము సెలబ్రేట్ చేసుకోవడం, ఆ రోజు మేమంతా ఒకే స్టేజ్ మీద అందరూ కలుస్తుంటూ ఉంటాము. కలిసి అప్డేషన్స్ ఏమున్నాయి, ఇంకా లేటెస్ట్ అప్డేట్ అవుతుంటూ ఉంటాము. మొత్తం మీద ఫిజియోథెరపీకి సంబంధించి ఈ అన్ని యాంగిల్స్‌లోని మేము అన్నీ మొత్తం అంతా సబ్జెక్ట్ అయితే తరోగా నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ప్రస్తుత రోజుల్లో 99% మొత్తం అందరికీ ఫిజియోథెరపీ అవసరం అయితే ఉంటుంది. ఈ ఫిజియోథెరపీ మేము ఎంతలా బాగా చేస్తే వాళ్ళు అంత బేగా రికవర్ అవుతారని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. నిజంగా పేషెంట్స్ అంతా మేము చెప్పినట్టు చేస్తే మట్టుకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు వెంటనే రికవర్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అయితే వస్తారు. నిజంగా ఫిజియోథెరపీ అవసరం అంత ఉంది ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. మేము చెప్పినట్టు మా సజెషన్స్ తీసుకొని చేస్తే చాలా బేగా రికవర్ అవుతారు పేషెంట్స్ అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్‌తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ మెడికవర్ హాస్పిటల్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ నుంచి.